సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనము ఎన్నో వీడియోస్లో లోన్స్ గురించి మాట్లాడడం జరిగింది. అందులో మనకి బ్యాంక్స్ నుంచి మనకి ఏ రకంగా లోన్ వస్తుందో మాట్లాడుకున్నాం. అలాగే యాప్స్లో కూడా లోన్ ఎలా ప్రొవైడ్ అవుతుంది, ఏ యాప్లో మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం జరిగింది. రీసెంట్గానే అలా మాట్లాడుతుంటే మీరు పైసా బజార్ అనే యాప్ గురించి మీరు చెప్పడం జరిగింది. సో అందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్రెడిట్ స్కోర్ని ఎలా చూసుకోవాలి అండ్ దాని రిపోర్ట్ ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి వెతుకుతూ ఉంటారు, కానీ సొల్యూషన్ అనేది మనకి కరెక్ట్గా దొరకదు. కరెక్ట్. సో అలాంటి ఆప్షన్ కూడా ఇందులో ఉంది అని చెప్పారు. ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. తప్పకుండా శిరీష. ఎందుకంటే చాలామంది అండి, ఎంతోమంది పర్సనల్గా కలిసిన వాళ్ళు అండ్ ఫోన్లో మాట్లాడిన వాళ్ళు అండ్ కోర్స్ మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ క్రెడిట్ స్కోర్ డీటెయిల్డ్ రిపోర్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రెడిట్ స్కోర్ది డీటెయిల్డ్ రిపోర్ట్. అందరు ఏం చేస్తారంటే, సార్ ఆర్ మేడం మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అంటే, సార్ సిబిల్ స్కోరా? సిబిల్ అనేది ఒక కంపెనీ పేరు. అది క్రెడిట్ స్కోర్ అనేది మీరు 10th క్లాస్లో, ఇంటర్లో, డిగ్రీలో ఎంతైతే మార్కులు స్కోర్ చేశారో దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఫైనాన్షియల్ ప్రపంచంలో. సో క్రెడిట్ స్కోర్ అనేది అందరూ ఏం చేస్తారంటే, మీ ఫోన్లో మీరు తీసి చూపెట్టచ్చు కదా అంటే ఇమీడియట్గా ఫోన్ తీసేసి, సార్ పేటిఎంలో ఉంది, ఫోన్పేలో ఉంది, గూగుల్ పేలో ఉంది అని చెప్పి చూపిస్తారు. కానీ స్కోర్ మాత్రమే చూపించగలుగుతారు, అది కూడా ఒకటే ఒక కంపెనీ. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 చాలా ఇంపార్టెంట్ పెద్ద కంపెనీస్కి లైసెన్సెస్ ఇచ్చిందనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్కి ఎవరికైతే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయో ఆర్ బ్యాంకింగ్ హిస్టరీ ఉన్నా లేకున్నా వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్ ఇన్ డీటెయిల్గా చూపించాలి అని చెప్పేసి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా అయితే ఈ 4 డిఫరెంట్ కంపెనీస్ దగ్గర మీ రిపోర్ట్స్ అనేది ఉంటాయి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆ 4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిబిల్ అండి. సో అందరు ఏమంటారంటే క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోరా అంటారు, కానీ ఇది ఒక కంపెనీ పేరు మీరు వాడుతుంది. మిగతా 3 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్క్రిఫ్ హైమార్క్, రెండోది ఎక్స్పీరియన్, మూడోది వచ్చేసేసి ఈక్విఫాక్స్. సో ఈ 4 కంపెనీస్ ఉన్నాయండి. అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ 4 కంపెనీస్ కూడా ఆర్ అట్లీస్ట్ 4 ఇవ్వకుండా 3 కంపెనీస్ అన్నా మనకు చూడాలి క్రెడిట్ రిపోర్ట్ ఇన్ డీటెయిల్లో, అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేయగలిగే రిపోర్ట్ కాస్త చూడాలి అంటే ఏ యాప్లో లేదండి జనరల్గా, ఇంక్లూడింగ్ కరెంట్ యాప్ కానివ్వండి, ఇందాక నేను చెప్పిన పేర్లు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో కూడా లేదు. అయితే నేను పైసా బజార్లో డీటెయిల్గా రీసెర్చ్ చాలా ముందు చేసిన తర్వాత మన వాళ్ళకి చాలామంది ఆ డీటెయిల్స్లో కూడా నేను హెల్ప్ చేయగలిగాను. అండ్ ఎవరికైతే ఆ డీటెయిల్ అందలేదో వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ చూపించగలుగుతాను, ఎందుకంటే ఎవరిదైనా పర్సనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసేసి వాళ్ళ క్రెడిట్ స్కోరు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనం పబ్లిక్గా చూపెట్టలేం. కాబట్టి నేను మీకు ఆ 3-4 కంపెనీస్ డీటెయిల్స్ అందులో వస్తాయి, ఆ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెబ్సైట్లో కానివ్వండి ఆర్ మీ ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు పైసా బజార్ యాప్. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక స్క్రీన్లో మీకు ఇక్కడ పైసా బజార్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులో మనం చూసుకుంటే వీళ్ళ ప్రోడక్ట్స్ ఏవేవైతే వీళ్ళు డీల్ చేస్తున్నారో, లైక్ అందరూ ప్రతి బ్యాంక్ వాళ్ళు పాలసీ బజార్ వీళ్ళందరూ కూడా పెడుతున్నారు కదా, అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఇచ్చాడండి. అంటే ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీరు క్రెడిట్ కార్డ్ కావాలా, లోన్స్ కావాలా, ఆర్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, దాంతోపాటు లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్ హోమ్ లోన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనాలా అండ్ టర్మ్ లైఫ్ కొనాలా, మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఓకే. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్తున్నాను, చాలా మందికి డీటెయిల్డ్ క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏంటో తెలీదు. అది వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎందుకంటే స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి మ్యాథ్స్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్ స్టడీస్ ఉండవు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అట్ ద సేమ్ టైం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము ఈరోజు ఇందులో ఈ వెబ్సైట్లో చూపించగలుగుతాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బ్యాంక్ మీకు లోన్ ఇవ్వాలి అంటే ఒక పర్సన్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అంటే
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటే వాళ్ళ రిపోర్ట్ అంతా చదవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం హెల్త్ టెస్ట్లు చేయించుకుంటాం సంవత్సరం ఒకసారి చేపిస్తాం. అందులో బ్లడ్ రిపోర్ట్ కానివ్వండి, షుగర్ రిపోర్ట్ కానివ్వండి, దాంతోపాటు హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ డీటెయిల్గా స్టడీ చేస్తేనే కదా ఒక మనిషి గురించి కరెక్ట్గా తెలిసేది డాక్టర్కి. సో అలాగే ఫైనాన్షియల్ డాక్టర్స్ ఉంటారు, హూ ఆర్ ది మేనేజర్స్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట. వాళ్ళకి తెలుసు ఎవరికి లోన్ ఇవ్వాలి, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వకూడదు, దానికి కారణాలు ఏంటి. సో అవన్నీ కూడా ఇందులోనే మనకు ఎందుకు తెలుస్తుందంటే, జనరల్గా మీరు పేటిఎం ఓపెన్ చేసినా, ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ స్కోర్ చూసేసి అబ్బో నా స్కోర్ 800 ఉంది, 780 ఉంది, 750 ఉంది, వండర్ఫుల్, వెరీ హ్యాపీ అని చెప్పి అనుకుంటారు. కొంతమంది 600 ఉంది, 500 ఉంది, 300 ఉంది అని చెప్పేసి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ కారణాలు ఏంటి? ఒకవేళ క్రెడిట్ స్కోర్ పడిపోతే దానికి ఏంటి కారణాలు? క్రెడిట్ స్కోర్ ఒకవేళ మీకు పెరుగుందనుకోండి, చాలా గుడ్ న్యూస్ అది. కానీ దాని కారణాలు ఏంటి? మీరు ఏం మంచి పని చేశారు ఫైనాన్షియల్గా, అది మీకు తెలియాలి, ఆర్ బ్యాంకర్కి తెలియాలి మీకు లోన్ ఇవ్వాలి అంటే రిపోర్ట్ కావాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్. పీడిఎఫ్ ఫార్మాట్లోదే పెద్ద ఛాలెంజ్ అండి, ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియదు. ఈవెన్ crifhighmark.comకి వెళ్ళేసి కూడా మనం క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా చాలా పెద్ద టాస్క్ అది. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అవ్వదు. ఒక్కొక్కసారి experian.inలోకి వెళ్తే experian క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ సపరేట్ కంపెనీస్కి వెళ్తే కానీ, సపరేట్ వెబ్సైట్కి వెళ్తే కానీ మనం అప్పటిదాకా క్రెడిట్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోలేము. కానీ అవన్నీ కూడా పైసా బజార్లోనే మీకు ఒక్క వెబ్సైట్కి వెళ్ళిపోతే, ఒక్క యాప్ ఓపెన్ చేస్తే మీకు అన్ని కంపెనీస్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట్ల అవైలబుల్ ఉంటుంది. దిస్ ఇస్ లైక్ క్వైట్ సర్ప్రైజింగ్. కొన్ని నెలల ముందు లైక్ హౌ ఐ కేమ్ అక్రాస్ దిస్ ట్రూత్ వెన్ ఎప్పుడైతే బ్యాంక్ మేనేజర్స్తో డిస్కషన్స్లో, మీటింగ్స్లో మనం కలుస్తుంటాం కదా, ఆ టైంలో నాకు తెలిసిన ఈ విషయం వల్ల ఎప్పుడెప్పుడు దీని గురించి ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పే ఆ ఆలోచనతోనే మనం ఈరోజు డీటెయిల్స్ అన్నీ మనము చెప్పబోతున్నాం. నా ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ క్రెడిట్ స్కోర్ మీరు చూసుకోవాలి అనుకుంటే రిపోర్ట్స్ మేకింగ్ ఇండియా క్రెడిట్ ఫిట్ వాల్యూమ్ 3 కన్స్యూమర్ ఇన్సైట్స్ రిపోర్ట్ పైసా బజార్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ రిపోర్ట్లో అది మనల్ని తీసుకెళ్తుంది నెక్స్ట్ పేజ్లో, వేర్ వీ గెట్ ఆల్ ద కంపెనీ డీటెయిల్స్, వీళ్ళ గురించి మొత్తం ఉంది. అండ్ ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, వీ వాంట్ టు టేక్అవుట్ ది క్రెడిట్ రిపోర్ట్. సో ఒకసారి మీరు క్రెడిట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అక్కడ మీకు 4 ట్యాబ్స్ ఉంటాయండి. సిబిల్, హైమార్క్, క్రిఫ్ది, ఎక్స్పీరియన్ అండ్ ఈక్విఫాక్స్. ఈ 4 నుంచి మీకు బ్యాంకు ఏ క్రెడిట్ రిపోర్ట్ చూపించమన్నారో అది మీరు అక్కడ నుంచి హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ డౌన్లోడ్ చేసుకునే టైంలో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక పాపప్ యాడ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ పే చేస్తారా, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటారా అని అడుగుతారు మేడం. సో మీరు ఫ్రీదే సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ క్రెడిట్ రిపోర్ట్ అంటే కూడా చాలు. ఆ బేసిక్ క్రెడిట్ రిపోర్ట్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని చెప్పగానే మీ ఫోన్లో లేదా మీ కంప్యూటర్లో ఆ రిపోర్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఆ రిపోర్ట్ని వాట్సాప్ చేశారనుకోండి, ఆ సాఫ్ట్ కాపీని చూసేసేసి వెదర్ టు గివ్ లోన్ ఆర్ నాట్ అనే డెసిషన్. ఎందుకంటే చాలామంది 800 కైండ్ ఆఫ్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కానీ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని బ్యాంకర్స్ దగ్గర వాళ్ళు క్లోజ్ చేసుకున్న లోన్ స్టేటస్ కూడా యాక్టివ్ చూపిస్తుందండి. కానీ అందరు షాక్ అయిపోతుంటారు, అదేంటంటే నేను ఎప్పుడో క్లోజ్ చేశాను కదా అంటారు. కానీ అది యాక్చువల్గా అది క్లోజ్ అవ్వలేదండి. మీ క్రెడిట్ రిపోర్ట్లో పీడిఎఫ్ కాపీలో చూపిస్తుంది యాక్టివ్. సో మీరు బ్యాంకర్ని రిక్వెస్ట్ చేయాలి, కాంటాక్ట్ చేయాలి, మెయిల్ పంపించుకోవాలి. అప్పుడు కానీ మీకు ఆ యాక్టివ్ స్టేటస్ నుంచి క్లోజ్డ్ అనే స్టేటస్కి రాదు. అప్పటి వరకు లోన్స్ రావు. ఎంత కలగన్నా కానీ ఎలాంటి బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. సో ఈ డీటెయిల్స్ తెలియనంత వరకు అందరు కన్ఫ్యూజన్లో ఉండి నిజంగానే మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పే ఆ ధోరణిలో ఉంటారు. కానీ నిజమేంటో ఎవరికి తెలియదండి. సో నేనేం చేశానంటే, దయచేసి ప్రేక్షకులకు నేను చెప్పే ఒక్కటే మాట అంటే, ఒక రిక్వెస్ట్ నేను చేయదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎవరిదన్నా పర్సనల్ క్రెడెన్షియల్స్ ఇప్పుడు నేను మీకు వెబ్సైట్లో వేసి చూపిస్తే ఏమవుతుందంటే, పబ్లిక్గా ఒకరి పర్సనల్ డీటెయిల్స్ చూపించకూడదు. బికాస్ పర్సనల్ ఇస్ పర్సనల్. అది మీదైనా నాదైనా ఎవరిదైనా కానివ్వండి. సో కాబట్టి మీకు ఇన్ కేస్ అలాంటి రిపోర్ట్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే పైసా బజార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా వెబ్సైట్కి వెళ్ళిపోండి. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి మొత్తం డీటెయిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్తో, మీ ఆధార్ కార్డ్తో, మీ పాన్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ టైప్ చేయాలి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పైసా బజార్లో టైప్ చేయండి. అప్పుడు ఏం చేస్తుందంటే అది మీ పూర్తి డీటెయిల్స్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇవ్వండి అని చెప్పేసి మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, పూర్తి పేరు కానివ్వండి, మీ శాలరీడా, బిజినెస్ పర్సన్, ఆ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత మళ్ళీ ఇంకో ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత అప్పుడు మీ రిపోర్ట్ రెడీ టు డౌన్లోడ్. 4 ఉన్నాయి మీకు ఇక్కడ చాయిస్. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్క రిపోర్ట్ ఉన్నా కానీ అది చూసేసి మనం సంతోషపడతాం. ఎందుకంటే జనరల్గా సిబిల్లో ఏంటంటే 1 year to 36 months మధ్యలో పాత క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయి ఉంటుంది. కాబట్టి
మీరు అదే ఒకవేళ మీరు క్రిఫ్లో వెళ్ళినా ఎక్స్పీరియన్స్లో వెళ్ళినా అక్కడ చూసుకుంటే ఇక్కడున్న 800 కాస్త అక్కడ 600 ఉంటుంది. సడన్గా షాక్ అవుతారు, ఇదేంటంటే ఇక్కడ 800 ఉంది కదా అంటే, ఎందుకంటే అది అప్డేట్ కాని స్కోర్, ఇవన్నీ అప్డేట్ అయిన స్కోర్స్ అన్నమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ కేస్ ఎలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు పూర్తి హెల్ప్ ఇన్ ప్రొఫెషనల్ మేనర్ ఆ పద్ధతిలో మేము అందిస్తాం. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్కి సంబంధించిందే కావచ్చు, లేదంటే లోన్కి సంబంధించింది, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటి గురించి ఒక అవగాహన పెంచుకోవడానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? పర్సనల్గా కలిసే ఛాన్స్ ఉంది, పర్సనల్గా కలిసి క్లాసులో నేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే బికమింగ్ అ సాలరీడ్ పర్సన్ మీరైతే, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే యూ కెన్ బికమ్ అ గ్రోమో పార్ట్నర్. అసలు గ్రోమో అంటే ఏంటి, గ్రోమో పార్ట్నర్షిప్ అంటే ఏంటి, గ్రోమో నుంచి నాకేంటి అడ్వాంటేజ్, అసలు నేను నిజంగా అంత బెనిఫిట్ అవుతానా? 100%. ఎందుకంటే మీరు ఈ చిన్న 1 డే ట్రైనింగ్ తీసుకున్నందువల్ల అసలు ఎలాంటి పెట్టుబడి లేకుండా, పెట్టుబడి లేని బిజినెస్లో నెలకి మినిమం ₹1,00,000 సంపాదిస్తారంటే మీకు అలాంటి ఆపర్చునిటీ ఒక గ్రోమో యాప్ మాత్రమే మీకు ఇది ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు. సో కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఇది గ్రోమో వాళ్ళ అఫీషియల్ హోమ్ పేజ్. వెరాజ్ అది చెప్తుంది లెర్న్ హౌ టు ఎర్న్ 1 lakh పర్ మంత్. క్లియర్గా చూడండి, పర్ మంత్ 1 lakh ఎర్న్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే చాలా ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు, మోర్ దెన్ 1 lakh, డిపెండింగ్ అపాన్ మీరు ఎంతైతే కష్టపడబోతున్నారో. కష్టం అంటే ఎండలో వెళ్ళి చెమటోడిచి కష్టపడాలి, నో. ఇంట్లో కూర్చోండి, మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, ఆఫీస్లో కూర్చోండి, యూ జస్ట్ నీడ్ టు సెండ్ అ లింక్ అనమాట. ఒక మాట చెప్తానండి, అందరికీ 3,000, 5,000, 10,000 అని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అసలు ఏం చేయాలి, ఏ బ్యాంక్ అని చెప్పి వెతుక్కోవాలి? సింపుల్గా మీరు ఇక్కడికి వెళ్ళండి, సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ టైప్ చేశాక, ఒకసారి సెలెక్ట్ చేశాక మీకు కనీసం మోర్ దెన్ 5 to 10 బ్యాంక్స్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరైతే జీరో సేవింగ్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కూర్చొని ఆ లింక్ని మీరే ఓపెన్ చేసుకుని మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీకు రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీలో మీరు వాడుకుంటారు కాబట్టి. ఒకవేళ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ తోటి కొలీగ్స్ కానివ్వండి, మీ సొసైటీ కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, ఇక మీ సర్కిల్ పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళందరికీ మీరు పంపించేస్తే వాళ్ళందరి వైపు నుంచి యావరేజ్గా ₹300 నుంచి ₹3,000 వరకు పర్ లింక్ పంపించినందుకు, వాళ్ళు వాడుకున్నందుకు మీకు కమిషన్స్ ఇన్స్టెంట్ క్రెడిట్. ఇప్పుడు ఒక మాట చెప్తానండి సింపుల్గా, మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసు, నెలకొకసారే పేఅవుట్ అనేది వస్తుంది. ఇక్కడ అలా లేదండి. మీరు ఒక పాలసీ అమ్మారా, ఒక డిమాట్ అకౌంట్ అమ్మారా, ఒక సేవింగ్స్ అకౌంట్ అమ్మారా, ఒక కరెంట్ అకౌంట్ ఇచ్చారా, అట్ ద సేమ్ టైం పర్సనల్ లోన్ ఇప్పించారా, అవన్నిటికీ కూడా మీరు అక్కడ తీసుకోండి లోన్ ఇమీడియట్గా లింక్లో, మీకు ఇమ్మీడియట్గా వితిన్ 1 hourలో మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అంటే మనం నెల మొత్తం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్ పే అవుట్. కమ్ అండ్ లెర్న్, ఇది గోల్డెన్ ఛాన్స్ మాస్టర్ క్లాస్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎందుకంటే లైన్స్ చాలా బిజీగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.